మాజీ క్రికెటర్ రాజకీయ నేత నవజోత్ సింగ్ సిద్ధు భార్య నవజోత్ కౌర్ సిద్ధు స్టేజ్ 4 క్యాన్సర్ను జయించారు. వైద్యులు బతికే అవకాశం కేవలం 3% మాత్రమే ఉందని చెప్పిన నేపథ్యంలో ఆమె క్యాన్సర్తో పోరాడి విజయం సాధించారు. ఈ విషయాన్ని నవజోత్ సిద్ధు మీడియాతో పంచుకున్నారు. తన భార్య క్యాన్సర్లో ఎలా జయించారన్న విషయాన్ని వివరించారు. క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతకీ సిద్ధు భార్య క్యాన్సర్ను ఎలా జయించారు, ఇందుకోసం ఆమె ఎలాంటి డైట్ను ఫాలో అయ్యారు, ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Stage 4 cancer, metastasis. Doctors giving her 3% chance. किस तरह से वहां से 40 दिन में वापस आई. Now, जब लोग ये कहते हैं कि करोड़ों रुपया लगता है, मुझे ये बताइए नीम के पत्तों पे क्या पैसे हैं? మా అబ్బాయి పెళ్లి తర్వాత భార్యకు క్యాన్సర్ తిరిగి వచ్చింది. ఆమె బతుకుతుందా లేదా అనే అనుమానం మాలో ఉండేది. కానీ ఆమె ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. క్యాన్సర్ని ధైర్యంగా ఎదుర్కొందని చెప్పుకొచ్చారు. పాటియాలోని రాజేంద్ర మెడికల్ కాలేజీలో కౌర్కు చికిత్స అందించారని తెలిపారు. ఆమె క్యాన్సర్ను డబ్బు ఓడించలేదని, ఆమె క్రమశిక్షణ, కఠినమైన దినచర్య, డైట్ క్యాన్సర్ను జయించిందని తెలిపారు. సరైన విధానాలు పాటిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా క్యాన్సర్కు చికిత్స అందించవచ్చని తెలిపారు. मैं जब भी डॉक्टर्स को पूछता था कि ये डाइट शुरू कर दूं, नो कीमोथेरेपी चल रही थी और मैं जो दवाई थी, जो डॉक्टर्स थे, उनका कहाँ से मुकाबला करता. तो मुझे क्रिकेट खेलने नहीं सिखा सकता, मैं उन्हें डॉक्टर ही नहीं सिखा. నిమ్మరసం, పసుపు, యాపిల్ సైడర్ వెనిగర్, వేపాకులు, తులసి ఆకులు ఆహారంలో భాగం చేసుకున్నానని సిద్ధు తెలిపారు. తీసుకునే ఆహారంలో గుమ్మడికాయ, దానిమ్మ, ఉసిరి, బీట్రూట్, వాల్నట్ వంటివి చేర్చుకున్నారని తెలిపారు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక ఆహారాలను తీసుకుందని చెప్పారు. కొబ్బరి నూనె, కోల్డ్ ప్రెస్డ్ నూనెలు లేదా బాదం నూనెలతో చేసిన వంటలు మాత్రమే తీసుకున్నారని, దీంతో పాటు ఆమె ఉదయం టీలో దాల్చిన చెక్క, లవంగాలు, బెల్లం, యాలకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. మన ఆరోగ్యానికి ప్రకృతి ఎన్నో ఇచ్చిందని చెప్పేందుకు సిద్ధు భార్య సంఘటన అతిపెద్ద ఉదాహరణ. अप्रैल में करीब 1.5-2 साल पहले जब मैं जेल में था, नोनी को कैंसर डिटेक्ट हुआ. मुझे पता नहीं. शी स्ट्रगल्ड, रैन फ्रॉम पिलर टू पोस्ट, बहुत जद्दोजहद की. शी एंड आई एंड एवरीवन बिलीव्ड दैट वी वर रॉन्ग. मुझे तब पता लगा जब इसका ऑपरेशन हुआ. मेरे दोस्त है पनी, वो और डॉक्टर रुपिंदर, वो घर से ऑलमोस्ट दे took her to the hospital और ऑपरेशन एक ही दिन में हुआ. I felt very bad, मुझे बहुत बुरा लगा. तब से लेके अब तक की जो जर्नी है, खुली किताब है, मैंने सबसे शेयर की. लेकिन आज मुझे बड़े गर्व से और बड़ी खुशी से